హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఎంత మంచి క్వశ్చన్స్ అంటే కనుక ఎస్ఎస్సి సిజిఎల్ 10+2 ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి వాటిల్లో క్వశ్చన్స్ లేదే పేపర్ డిజైన్ కాదంటే మీరు నమ్మండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, ద బెస్ట్ మెథడ్ చెప్తాను వినండి. x⁴ + 1/x⁴ వాల్యూ 119 అయితే కనుక దీనికి 2 కలపండి ఏమవుతుందంటే 121 అవుతుంది. ఈ 121కి రూట్ కడితే ఏమవుతుందంటే 11 అవుతుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే x - 1/x కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి x + 1/x కాదు, x - 1/x కాబట్టి దానికి 2 మైనస్ చేయండి 9 అవుతుందండి. 9కి రూట్ ఎంత అంటే 3 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించారా, మనకు కావాల్సింది ఏంటంటే x + 1 అయితే కనుక అప్పుడు మరలా ఏం చేస్తామంటే +2 చేస్తామండి. కావాల్సింది ఏంటంటే x - 1/x కాబట్టి మనం -2 చేసి రూట్ కడతామండి. సో ఆన్సర్ 3 అనేది ఆప్షన్లో 3లో ఉందండి. డియర్ ఆస్పిరెంట్స్ రెండో మెథడ్ మంచిగా నేర్చుకోండి, బేస్ లేనిదే మీకు వర్కౌట్ కాదు, గుర్తుండదు, మర్చిపోకండి. x² + 1/x² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నాన్న x⁴ + 1/x⁴ ప్లస్ 2x² ఇంటూ 1/x² రాసుకోవచ్చు. x²కి x²కి క్యాన్సిల్ చేద్దాము. x⁴ + 1/x⁴ వాల్యూ ఏమవుతుందంటే 119 ఇచ్చారు, మనకు తెలిసిన విషయమే. సో +2 చేయండి 121 అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, x² + 1/x² హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 121 అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఇరువైపుల వర్గం కట్టండి. ఏమవుతుందంటే x² + 1/x² ఈక్వల్ టు 11 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే x - 1/x కావాలి. x - 1/x హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటంటే x² + 1/x² మైనస్ 2x ఇంటూ 1/x అవుతుందండి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా చేయాలి. సో ఇక్కడ గమనించండి, x² + 1/x² వాల్యూ మీకు తెలుసు 11 అండి. సో ఇక్కడ ఈ టర్మ్లో మనం ఏం చేస్తామంటే 11 ప్రతిక్షేపణ చేస్తే సో 11 - 2 ఏమవుతుందంటే 9 అవుతుంది. కావాల్సింది ఏంటంటే x - 1 హోల్ పవర్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే దేర్ ఫోర్ x - 1/x వాల్యూ ఏమవుతుందంటే 9కి రూట్ అప్లై చేయండి 3 అవుతుంది. 3 అనేది ఎందులో ఉందండి, ఆప్షన్ 3లో ఉందండి.